హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చేసి నేను ఒక లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు నేనైతే నెక్స్ట్ డే వచ్చేసి కుకింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా చూసారా, క్యాబేజీ అయితే నేను ఇలా నీట్గా సన్నగా తరిగి అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ క్యాబేజీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా శనగపప్పు అనమాట, ఈ కప్పు అయితే వేసుకున్నానండి. వేసుకొని చాలాసేపు నానబెట్టుకున్నాను, దగ్గర 4-5 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను అనమాట. ఈ కర్రీకి శనగపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఒక మీడియం సైజ్ 2 ఎర్రగడ్డలతో సన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకు ఒక 5 మీడియం టమోటాలు అనమాట, బాగా మాగినవి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కారపొడి, ఆ తర్వాత పసుపు, ధనియాల పొడి, ఉప్పు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అనమాట. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అనమాట. జీరా పౌడర్ మర్చిపోయినాను, లాస్ట్లో అయితే వేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసి సాసులు జీలకర్ర అయితే మనం చిట్టపట్టలు ఆడేయాలన్నమాట. ఆ తర్వాత ఎర్రగడ్డ అంటే కరివేపాకు అయితే మనం బాగా నీట్గా రోస్ట్ చేసుకోవాలి. బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. అప్పుడు గ్రీన్ చిల్లీ అయితే మనం వేసుకోవాలన్నమాట. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ వచ్చేసి చపాతీ, ఆ తర్వాత పూరి, దోశ, వైట్ రైస్లో సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా చూస్తున్నా కదా, ఈ బాగా పచ్చిమిరకాయలు వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నీట్గా వేయించుకోవాలన్నమాట. అది వేగిన తర్వాత బాగా మాగిన టమోటాలు ఒక 4-5 తీసుకున్నాం కదా, అవి అయితే వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టుకొని బాగా మనము మగ్గించుకోవాలన్నమాట. ఆ తర్వాత శనగపప్పు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా, 3-4-5 అవర్స్ నానబెట్టిన శనగపప్పు. ఆ శనగపప్పు అయితే మనం దీంట్లోకి అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం బాగా దీంట్లోనే మగ్గనియాలన్నమాట. ఉప్పు కారం బాగా పప్పుకు పడేంత వరకు మగ్గనియాలన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ అయితే లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టుకొని కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్నాను. జీరా పౌడర్ ఇప్పుడు వేస్తాను, మర్చిపోతాను అనమాట నేను. ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ అయితే నేనైతే వాష్ చేసి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మనకు ఆ పప్పుకు ఆ క్యాబేజీకి తగినంతగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్యాబేజ్ ఎక్కువ కాకుండా అంటే పెసరపప్పు ఎక్కువగా తక్కువ కాకుండా మీడియంగా వేసుకోవాలి. జీరా పౌడర్ అయితే ఇక్కడ వేసుకున్నానండి, మర్చిపోయాను. ఈ క్యాబేజ్ అయితే వేసేసి 2 మినిట్స్ అనేది లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ ఏమంటే 2 విజిల్ మాత్రమే ఇచ్చినాను. మీరైతే 3 విజిల్ అయితే ఇవ్వండి, ఇంకా బాగుంటుంది. నాకేమంటే పప్పు కొద్దిగా ఉడకాలేమో అనిపించింది అనమాట. ఇంకా ప్రతి ఒక్కటి టేస్ట్గా సూపర్గా ఉండింది అనమాట. ముఖ్యంగా చపాతీ, దోశ, పూరీలోకి, వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇంక ఇది ఆఫ్టర్నూన్ వచ్చేసి అత్తమ్మకు ట్యాబ్లెట్లు ఎక్కువ మింగి కడుపులో మంట అవుతుందంటే పెరుగన్నం అయితే కల్పించాను అనమాట. ఇంకా నేను మా ఆడపడుచు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ బెల్లం తీసుకోవడానికి వచ్చినామండి. బెల్లం ఇక్కడ గానిగిలో ఆడిచ్చుంటారు కదా, ఆ బెల్లం అయితే తీసుకోవడానికి వచ్చాము. కేజీ 90 రూపీస్ అంట. మామూలుగా వచ్చేసి మాకు ఇక్కడ దొరికేది వచ్చేసి చక్కెర బెల్లం అనమాట. ఇంకా చక్కెర బెల్లము మేము ఎప్పుడైనా అత్రాసాలు అట్లా వేసుకున్నాం అనుకో, బెల్లం కరిగించామంటే కింద అంత చక్కెరే ఉంటుంది. ఇంకా పేరుకు బెల్లమే కానీ అది మాత్రం ఖచ్చితంగా చక్కెరే అనిపించింది అనమాట. ఇంకా అట్లా కాదు అనేసి నేను 5 కిలోస్, ఉషాక 5 కిలోస్, వాణియక 2 కిలోస్ అనమాట. ఇంకా ఉషాక వాణియక ఏమంటే జస్ట్ చూద్దాము అన్నట్టుగా 2 కిలోస్ అయితే తెప్పించుకుంది. బెల్లం అయితే సూపర్గా ఉందన్నమాట. ఇవన్నీ కూడా సంచులు అండి, దగ్గర 10-15 సంచులు దాకా ఉన్నాయి. అప్పటికే అన్నీ అయిపోయినాయంట. గోరెంట్లో ఉన్న కోమటోళ్ళు అందరూ కూడా ఈ బెల్లమే తీసుకొని వెళ్తారంట ఇంటి కోసం అనేసి. ఇంకా 90 రూపాయలు 100 రూపాయలు అంటే ఎవరు కొనరు కదా మనలాంటి వాళ్ళు. ఇంకా తెలిసి దీని క్వాలిటీ ఇవన్నీ తెలిసి మనమైతే కొంటాం. కానీ ఇంకా ప్రతి ఒక్కరు కొనాలనేది రూల్ లేదు. మామూలుగా బెల్లం వచ్చి 50 రూపీస్ 60 రూపీస్ మాత్రమే. అది చక్కెర బెల్లమే అండి, హెల్దీ అయితే కాదు అది. ఇంకా మనకి గతి లేక వాళ్ళకి మతి లేక కొంటారు, అమ్ముతున్నారు అంతే. ఇంకేమంటే మేము కాఫీ, టీలో కూడా ఇదే యూజ్ చేద్దాం అనేట్టుగా ఇంటి కోసం అనేది తీసుకున్నాం అనమాట. బెల్లం అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉంది బెల్లం అయితే. ఇంకా ఇక్కడైతే తీసుకుంటున్నాము. పెద్దాడిని అయితే చాలా కష్టజీవి అనమాట. ఏమంటే వీళ్ళే బాగా పండించి అన్నీ చేసుకుంటున్నారు పాపము, అవ్వ తాత ఇద్దరు కూడా. ఇంకా మేమైతే ఏం గోజాడలేదనమాట. ఆయన ఎంత చెప్తే అంత ఇచ్చేసి వచ్చేసినాము. ఇంకా మాకు కరెక్ట్ కాదు అనిపించింది అనమాట. ఇంకేమైనా అడిగింటే 10 రూపాయలు తగ్గించుకుని ఉండేవాళ్ళేమో, కానీ మేమైతే ఏం అడగలేదన్నమాట. ఇంకా ఆయన ఎంత ఇస్తే అంత తీసుకొని అయితే వచ్చేసినాము. 12 కిలోలు అయితే తీసుకున్నాము. చాలా బాగుంది అనమాట. ఇంకా బెల్లం అయితే ఇంకా వాణియక్క వచ్చేసి వాణియక్కకి ఒక 2 కిలోస్ బెల్లం కావాలనింది అనమాట.
ఇంకా వాణ్యకైతే బెల్లం అయితే తీసుకొని వచ్చినాము. ఇంకా వాణ్యకి ఏమంటే ఇంకా ఎండలో వచ్చినారు, అలసిపోయి వచ్చినారు అన్నట్టుగా సేమియా ఉప్మా అయితే చేసింది అనమాట. సూపర్గా ఉన్నిందండి ఉప్మా అయితే, చాలా టేస్టీగా ఉన్నింది. ఆనియన్స్ ఎక్కువ వేసి సేమియా అనేది పొడి పొడిగా చేస్తున్నింది అనమాట. చాలా బాగుండింది. ఇంకా బాగా ఫుల్గా ఎంజాయ్ చేసుకొని ముగ్గురు కూడా హ్యాపీగా తినేసినాం అనమాట. ఇంకా చేసుకొని తిన్నాం, చాలా బాగుంది. ఇంకా ఉషాక తింటుంది, ఇంకా నేను కూడా తింటున్నాను. అప్పటికి ఇంకా అత్తమ్మలు ఫోన్ చేస్తున్నారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ టైం అయింది కదా, ఇంకా రండి రండి అనేసి. ఇంకా అప్పటికి అత్తమ్మకి చెయ్యి విరగలేదు అనుకుంటా, నేను విరిగిందో మళ్ళీ విరగలేదేమో అనుకుంటానండి. ఇది క్లిప్ ఎప్పుడో తీసుకోను నేను, క్లిప్పు చెయ్యి విరగలేదులేండి అప్పటికి. అత్తమ్మ బాగుండింది అనుకుంటా. ఇంకా ఇక్కడ వచ్చేసి సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉందనేసి ఇంకా ఇక్కడ నేను బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాను అనమాట. ఇంకా హర్షి పాప చూడలేదనమాట ఇట్లా మేము తింటున్నది, చూస్తే ఖచ్చితంగా గులుకుంటుంది. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అయితే అవుతుంది. అంతేనండి, ఈ వీడియో ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నాను. మీకు కన్నా కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ట్రై చేసి, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.